ద పాయింట్ మాట్లాడదాం. టీకాల పాలసీపై అందరికీ టీకాలన్నది శాశ్వత పరిష్కారమా, తాత్కాలిక ఉపశమనమా? రెండోది, అసలు అందరికీ టీకాలంటే ఎవరెవరికి? మొదట్లో వల్నరబుల్ గ్రూప్స్ అనుకునే వాళ్ళని వ్యాక్సినేట్ చేసే ప్రయత్నాలు అయితే కొన్ని జరిగాయి. కానీ చాలా మంది ఇంకా మిగిలిపోయి ఆ తర్వాత ఇప్పుడు రాబోయే మూడో వేవ్లో కూడా ఇంకా యంగ్స్టర్స్కి అంటే చిన్నవాళ్ళందరికీ కూడా ముప్పు పొంచుందని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో మరి వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏ విధంగా ఉండాలి, దేశం ఏ విధంగా స్పందించబోతోంది, ఇదే అంశంపై మాట్లాడడానికి మన అతిథులు ఈరోజు వివి లక్ష్మీనారాయణ గారు, పూర్వ సిబిఐ జాయింట్ డైరెక్టర్, ఇవాటి మన విశ్లేషకులు. నమస్కారం సార్, వెల్కమ్. డాక్టర్ ఆలపాటి లక్ష్మీ లావణ్య, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ మెడికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్, ప్రముఖ వైద్యులు. వెల్కమ్ లక్ష్మీ లావణ్య గారు. ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, వృత్తిపరంగా వారు వైద్యులు కూడా. వెల్కమ్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు. అండ్ అలాగే డాక్టర్ శ్రవణ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, వారు కూడా జాయిన్ కాబోతున్నారు ఇవాళ ఈ చర్చలో. వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమా? ఇప్పుడు వచ్చే అనేక మ్యూటేషన్స్ నడుమ, అలాగే కరోనాకి సంబంధించిన అనేక పరిణామాలు ఈ గత 2-3 నెలల్లో ఏ విధంగా చోటు చేసుకున్నాయో చూసాము. ఒక్కసారిగా రెండో వేవ్ అనుకోని విధంగా అంచనాలకి మించి వచ్చి అందరినీ కబళించేసింది. భారతదేశం తీవ్రమైన ఒక ఒత్తిడికి లోనైన మాట కూడా వాస్తవం. ఇప్పుడు కేసుల సంఖ్య కొంత తగ్గుతోంది, కానీ లాక్డౌన్ పొడిగిస్తే కానీ ఈ మాత్రమైనా బతికి బయటపడే పరిస్థితులు కనిపించట్లేదు. ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. మరి వ్యాక్సినేషన్కి సంబంధించి మన సంసిద్ధత ఏ విధంగా ఉందని చెప్పేసి వివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ పూర్వ జాయింట్ డైరెక్టర్, ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి స్వాగతం అండి. అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కాసేపట్లో జాయిన్ కాబోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. అండ్ ఇవాళ ఈ మాట్లాడుతున్న ఈ విషయం కేంద్రం కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది, కానీ ఓవరాల్గా మనం టీకాల విషయంలో పూర్తిగా విఫలమయ్యే అనే ఒక భావన కలుగుతోంది ప్రజలకి. ఇందులో ఎంతవరకు సమంజసం ఉందని మీరు భావిస్తున్నారు సార్? నమస్కారం అండి స్వప్న గారు, డాక్టర్ లక్ష్మీ లావణ్య గారికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఇది మనం చూసుకుంటే భారత రాజ్యాంగం గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అన్నది చాలా ముఖ్యం. ఆర్టికల్ 21 ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. అంటే రాజ్యాంగం అన్నది ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కుని ఇస్తుంది. అందువల్ల ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ జీవించే హక్కును అందరికీ కల్పించడం చాలా అవసరం. వచ్చే ప్రమాదాల నుంచి వీళ్ళ జీవితాలను కాపాడడం కూడా చాలా అవసరమైన ముఖ్యమైన విషయం అన్నమాట. అందువల్ల ఇప్పుడు ప్రధానంగా ఇందులో చూస్తే, ఎస్పెషల్లీ మీరు సెకండ్ వేవ్ చూస్తే, ఇందులో డెత్ రేట్ ఎక్కువగా ఉంది కంపేర్ టు ఫస్ట్ వేవ్. దానివల్ల ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు. అందువల్ల ప్రభుత్వాలు డెత్ రేట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ప్రభుత్వం మీద అనేక ఇవి కూడా అంటారు, సరి అయిన టైంలో మాకు వ్యాక్సిన్స్ రావట్లేదు, లేకుంటే సరి అయిన ఆక్సిజన్ దొరకట్లేదు, సరి అయిన బెడ్స్ లేవు, ఇలాంటివన్నీ విషయాలు కూడా వచ్చి అది ఒక డిస్కషన్ పాయింట్ గా మనకు తయారైంది అనమాట. యాక్చువల్ గా మీరు ఇప్పుడు గవర్నమెంట్ చూసుకుంటే ఈ డిసెంబర్ నాటికి 216 కోట్ల డోసులు మనకు కావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. 216 కోట్లు. ఈ 216 కోట్లు ఏ కంపెనీ నుంచి వస్తాయి అన్నది కూడా వాళ్ళు నిర్ణయించారు. రైట్ డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, 216 కోట్ల డోసుల వ్యాక్సిన్ మనకు కావాలని అంచనా వేసామని ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. చిన్న సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయి, వారు కంటిన్యూ అవుతారు. బట్ మీ అంచనా ఏమిటి? ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో అన్ని డోసులని మనం తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అదే సమాన స్థాయిలో వ్యాక్సినేట్ చేసే పరిస్థితిలో ఉన్నామా? అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో ఇప్పుడు మనం ఇచ్చిన డోసెస్ అన్ని కూడా కలిపితే ఆల్మోస్ట్ అబౌట్ 4% ఆఫ్ ద పాపులేషన్, 2.7% ఆఫ్ ద పాపులేషన్ మే 11th నాటికి, ఇప్పుడేమో 3% ఆఫ్ ద పాపులేషన్ కి మాత్రమే 2 డోసెస్ అందించాం అనమాట. 2 డోసెస్ అందించిన తర్వాత 86% ఇమ్యూనిటీ మనకు ఏర్పడుతుంది ఫ్యూచర్ లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేలాగా. సో మన ప్రజలందరికీ 134 crore పీపుల్ కి ఇది అందించాలంటే, ఇదే వేగంలో వెళ్తే 30 lakhs వ్యాక్సినేషన్స్ పర్ డే వెళ్తే మాత్రం 866 days పట్టే అవకాశం ఉంది. అంటే 2.34 years పడుతుంది. ఇలా ఇంత సమయంలో ఏమవుతుందంటే B16172 వేరియంట్ ఎలా అయితే ఏర్పడిందో అలా ఎన్నో వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్స్ ఏర్పడే అవకాశం ఉంది. సో ఇవి అతి వేగంగా 6 నెలల్లోనే మన భారతదేశ ప్రజలందరికీ కూడా సమాన హక్కుతో మేబీ ఉచితంగానే 2 డోసెస్ కూడా అతి వేగంగా అందించాలి. అలా అందించాలంటే కనీసం 1 crore డోసెస్ పర్ డే అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది స్వప్న. సో అలా చేయాలంటే మనకి అంత సప్లై లేదు. అంత సప్లై ఉండాలంటే 200 crores వ్యాక్సినేషన్స్ ఉత్పత్తి కావాలి ప్రతి నెల. సో అలా అవ్వాలంటే అన్ని కంపెనీస్ కూడా, అంటే భారత్ బయోటెక్, ఆస్ట్రాజెనికా, బయోలాజికల్ ఈ, నోవోవాక్స్, స్పుట్నిక్ వి,
మళ్ళీ ఇక్కడ నేజల్ సింగిల్ డోస్ తయారు చేస్తున్నారు. అది కాకుండా జైడస్ క్యాడిలా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉత్పత్తి వేగంగా జరగాలి. అంటే బయోసేఫ్టీ లెవెల్ ల్యాబ్ 3s ఏదైతే కేటాయింపు చేశారో అది కూడా మొత్తం మన ఇండియాలో ఇండిజినస్ గా తయారైన వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ బాగా అతివేగంగా మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్స్ ఇంకా పెంచగలగాలి. సో అలా అయితేనే కానీ అదేవో సాధ్యం కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆగస్ట్ ఎండింగ్ నుంచి డిసెంబర్ లోపు 200 crores పర్ మంత్ ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉందంటున్నారు. ఇంపోర్టెడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మోడర్నా, ఫైజర్ అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ ది ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి లాజిస్టిక్స్ ఫేవర్ చేయవు. కాస్ట్ వైజ్ లాజిస్టిక్స్ -70 టెంపరేచర్ లో మనం అన్ని తెచ్చుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా స్టాక్ పైల్ లో చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ ప్రపంచవ్యాప్తిగా అందరికి ఇవ్వటానికి అంత ఉత్సాహంగా లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు B6172 లాంటి వేరియంట్స్ మళ్ళీ యూకే లో చాలా వేగంగా పెరిగి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఇప్పుడు బాగా 3rd వేవ్ అడ్మిషన్స్, హాస్పిటల్ లోడ్ పెంచింది ఈ పర్టికులర్ వేరియంట్. ఈ వేరియంట్ ఎక్కడైతే మళ్ళీ ప్రపంచం అంతా పాకుతుందో ఇంకా కొత్త వేరియంట్స్ ఏమన్నా వస్తాయేమోనని ఫైజర్ వాళ్ళ వ్యాక్సిన్ ఒక్కటే ప్రెగ్నెంట్ లేడీస్ లో సేఫ్టీ ఉంది, చిన్నపిల్లల్లో సేఫ్టీ ఉంది కనుక వాళ్ళు ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ ని వాళ్ళు స్టాక్ పైల్ చేసి జాగ్రత్త పడి దాన్ని అట్లా దాచి ఉంచుకుంటున్నారు, స్టాక్ లో ఉంచుకుంటున్నారు. ఇప్పుడు అది మనం రిక్వెస్ట్ చేయడానికని మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి చేరున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉండగా వ్యాక్సిన్స్ మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయటం కానీ సాధ్యమయ్యే పరిస్థితి లేదు కనుక లాక్డౌన్ పొడిగించడం ఒకటే విధానం కనిపిస్తుంది. ఎస్ డాక్టర్ లక్ష్మీలావణి గారు, ఇదే పాయింట్ పై ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఒక ప్రశ్న అడగాలి తప్పకుండా. ఒకటి, గత సంవత్సరం మనం ఈ కోవిడ్ అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో దొరికిపోయాము ఒక వైరస్ కి అనే సిచ్యువేషన్ లో ఒక సుదీర్ఘమైన లాక్డౌన్ వచ్చి జీవన ప్రమాణాలు కావచ్చు, అసలు జీవితాలే పూర్తిగా చిత్రం అయిపోయిన ఒక దుస్థితి నుంచి మెల్లిమెల్లిగా బయటపడ్డాక రెండోసారి ఇలాగా లాక్డౌన్ పెట్టవలసిన పరిస్థితి, లాక్డౌన్ లేకపోతే ఈ దారుణమైన ట్రెండ్ కంటిన్యూ అయిపోతుంది, ఏమైనా జరిగిపోవచ్చు అనే ఒక దుస్థితిలో మనం కొనసాగడం అన్నది ఒక విధంగా అది వైఫల్యం కాదంటారా? నన్ను అడుగుతున్నారా స్వప్న? ఎస్, ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిల్యూర్ అబ్సల్యూట్లీ. మన లాక్డౌన్ పెడితే ఎకానమీ దెబ్బతింటుంది, మళ్ళీ సామాన్య ప్రజలందరికీ కూడా ఇప్పుడు బాగా సిక్ గా ఉన్న హాస్పిటల్లో ఉన్న లోడెడ్ పేషెంట్స్ కి అందుబాటు చేసే ప్రక్రియలన్నీ కూడా చాలా దెబ్బతింటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మన పేషెంట్స్ రావాలంటే లాక్డౌన్ గురించి రాలేకపోతున్నారు, ఆన్లైన్ లో చూపించుకుంటున్నారు. అలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్, మందులు చేర్చడం, ల్యాబ్ టెస్టులు చేయించుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ లేక, స్టాఫ్ చేరలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మన కోవిడ్ పేషెంట్స్ ని టేక్ కేర్ చేసుకోవడానికి కావాల్సిన సిస్టమ్ కూడా ఫెయిల్ అవుతుంది, ఎకానమీ ఫెయిల్ అవుతుంది. చాలా మంది పేద ప్రజలు వాళ్ళ దినచర్య అంటే ఎవ్రీడే వాళ్ళ ఎంప్లాయ్మెంట్స్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది. లాక్డౌన్ పెట్టే పరిస్థితి లేదు. June 30th వరకు పొడిగించమని ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ నుంచి వచ్చిన లెటర్ చూసాము. ఆ లెటర్ లో కూడా June 30th వరకు కంటైన్మెంట్ జోన్స్ ఎక్కడెక్కడైతే అవసరమో స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళగా డిసైడ్ అవ్వాలన్నారు. సో లాక్డౌన్ పొడిగించడం ఒక విధానం. ఎందుకు అంటే ఇప్పుడు మనకున్న హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉన్న లోడ్, గత 10 days నుంచి నాకు ఏ ఫోన్స్ రాలేదు స్వప్న, అంటే ఇన్ రిగార్డింగ్ టు ఆక్సిజన్ అవైలబిలిటీ, బెడ్ అవైలబిలిటీ, ఐసీయూ బెడ్ కావాలని అర్జెంట్ గా రోజుకు ఒక 4-5 ఫోన్స్ వచ్చే వాళ్ళందరినీ అక్కడిక్కడ ప్లేస్ చేయలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఒక 4 weeks అగో మాత్రం వచ్చిన కాల్స్ అందరికీ కూడా 8 పేషెంట్స్ ఫోన్ చేస్తే అందులో ఒక్కళ్ళు మాత్రమే ప్లేస్ చేయగలిగేవాడు, మిగిలిన 7 మందిని మేము ప్లేస్ చేయలేకపోయేవాళ్ళం. నెక్స్ట్ వీక్ గానీ వాళ్ళు ప్లేస్ అయ్యేవారు కాదు. ఉన్న పేషెంట్స్ అంతా వెంటిలేటర్స్ మీద, ఆక్సిజన్ మీద, మొత్తం కంప్లీట్ సాచురేటెడ్ మెడికల్ సిస్టమ్ అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోడింగ్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 11,700 మ్యూకోర్మైకోసిస్ ఉన్నాయి, అది కూడా ఎపిడమిక్ గా నోటిఫై చేశారు. దానికి కారణాలు ఏంటో కూడా పూర్తిగా తెలియని పరిస్థితి ఉంది. అంటే సో ఇలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ వైట్ ఫంగస్ అని, ఎల్లో ఫంగస్ అని ఇవన్నీ వస్తుండగా మనం ఈ కేస్ లోడ్ పెరిగిపోతే వాళ్ళు టేక్ కేర్ చేసుకోగలమా? ఇప్పటికే 500 కేసెస్ పెండింగ్ ఫర్ సర్జరీ ఉన్నారు. మ్యూకోర్మైకోసిస్ సర్జికల్ డిబ్రైడ్మెంట్ చేయాలి, వాళ్ళకి సర్జన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళకి యాంఫోటర్సిన్ బి ఇంజెక్షన్ అందుబాటులో లేదు. వాళ్ళకి అందుబాటులో లేనందుకు వాళ్ళ మోర్టాలిటీ రేట్ 20%, అంటే 100 people లో 20 మంది చనిపోవచ్చు. ఎస్, ఈ మ్యూకోర్మైకోసిస్ కి సంబంధించి ఇంకా క్షుణ్ణమైన ఒక పరిశోధన కూడా జరగలేదంటే కనెక్షన్ అసలు ఎందుకు జరుగుతోంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇది గతంలో కూడా ఉందా, భారతదేశంలో ఎందుకు వస్తుందని చెప్పి. కాబట్టి చర్చ నిమిత్తం ఇవాళ వ్యాక్సినేషన్ పై ఒక్కసారి ఫోకస్ చేద్దాం. డాక్టర్ లక్ష్మీలావణి గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇవాళ లాస్ట్ సంవత్సరం ఈ సమయంలో విపరీతమైన మనం అసలు డంకా బజాయించి ప్రపంచానికి చెప్పాం మనం అన్నిటికంటే చాలా పవర్ఫుల్ దేశంగా రాబోతున్నాం అని చెప్పి. వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో వ్యాక్సిన్ ఒక్కటే అసలు పరిష్కారం అని అనుకున్న టైంలో వ్యాక్సిన్ వచ్చాక తెగ సంబరపడిపోయాం.
మరి ఎక్కడ లోపం జరిగిందంటారు? ఒకటి, గ్లోబల్ టెండర్స్ పిలవాల్సిన రోజు ఏదో ఒకటి వస్తుందని అంచనా వేయలేదా? పాయింట్ 1. పాయింట్ 2, ఈ కోవాక్సిన్కి సంబంధించిన ఫార్ములాలు ఇతర ఫార్మా కంపెనీలు కూడా ఇచ్చి మనం ఇంకా తయారీ ఉత్పత్తి పెంచుకోవాలనే ఒక ఆలోచన ముందు రాలేదా? మన దేశ జనాభా పరిస్థితులు లేకపోతే ముందు ముందు ఎవరెవరికి అవసరం పడతాయని మనం అంచనా వేయలేకపోయామా? ఎందుకంటే మనం యూకే చూసాం దారుణంగా, అమెరికా చూసాం. అంటే చాలా అగ్రదేశాలే తీవ్రంగా కుప్పకొండిన పరిస్థితుల్లో మన సంసిద్ధతలో ఎందుకు మనం వెనకపడ్డాం? ఎందుకు ఇలా దారుణంగా దొరికిపోయాం సార్? శ్రవణ్ గారు, వాట్ వుడ్ యూ లైక్ టు సే అండి మన వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఓవరాల్గా వాట్ ఈస్ ద బిగ్ హెడ్లైన్, మీకు కనిపించే హెడ్లైన్, ప్రతిపక్షంగా కాకుండా ఒక దేశ పౌరుడిగా స్పందించండి సార్. ఐ థింక్ డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒక అవసరం ఎంత, తర్వాత ప్రభుత్వం ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఉన్నటువంటి ఒక ప్రిపేర్డ్నెస్ ఎంత అనేటువంటిది, ఆ గ్యాప్ ను చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పినారు వాళ్ళు. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎవిడెంట్ హౌ గవర్నమెంట్ ఇస్ కంప్లీట్లీ failed in terms of providing an appropriate vaccination policy and providing actually vaccines to the people of this country. వాళ్ళు దురదృష్టకరం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సెకండ్ వేవ్ ఉంటుంది అని చెప్పని అనుకున్నట్టుగా లేదు. మోడీ గారి ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ డాక్టర్ హర్షవర్ధన్, ఐ థింక్ దే నెవర్ ఈవెన్ ఇమాజిన్ దట్ దేర్ విల్ బి ఏ సెకండ్ వేవ్. నాకు అనిపిస్తుంది వాళ్ళ మాటలు బట్టి. ఎందుకంటే మేము ఫస్ట్ వేవ్ మీద, కరోనా మీద మేము గెలిచేసాము, ఇండియా 1 over కరోనా అని చెప్పని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా డప్పులు కొట్టుకోవటము, జబ్బలు జరుచుకున్నటువంటి ఒక తీరు చూసినట్టయితే సెకండ్ వేవ్ ఉంటుంది. దానికి మనం ప్రిపేర్ కావాలా, దానికి అవసరమైన రీతిలో either vaccination or in terms of oxygen or in terms of the number of beds, ramping up the number of beds, ఇవన్నీ కూడా చేయటంలో విఫలం అవటంలో స్పష్టంగా కనబడేది ఏంటంటే గవర్నమెంట్ హెస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అని చెప్పి. రెండవది, వ్యాక్సినేషన్ స్పెసిఫిక్ గా చూసినట్టయితే ఎక్కడో ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ప్రభుత్వ పెద్దలందరూ మాంట్ బ్లాంక్ పెన్ను పెట్టుకొని తిరుగుతారు. కూర్చునే కారు రేంజ్ రోవర్ కార్లు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీలు చేసే కార్లో తిరుగుతారు. వ్యాక్సిన్కి వస్తే మాత్రం దేర్ ఇస్ సమ్ పేట్రియాటిజం అటాచ్ టు దట్. భారతదేశంలో తయారు చేసిన వ్యాక్సినే వేసుకోవాలా అనేటువంటిది, మేము తయారు చేసిన వ్యాక్సిన్, ఇండియా హ్యాస్ వన్ ఓవర్ ఇట్ అనేటువంటి ఒక స్యూడో పేట్రియాటిజం తోటి వాళ్ళు దాన్ని వ్యాక్సిన్ చేసి వాళ్ళు ఇవాళ ప్రజలందరికీ కూడా వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో అందుబాటు లేకుండా చేసినారు. ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, డాక్టర్ లక్ష్మి అండ్ సమ్ అదర్ ఎక్స్పర్ట్ లక్ష్మీనారాయణ గారు మే కమెంట్ ఆన్ దట్ బెటర్. ఇప్పుడు మనకు కోవాక్సిన్ తయారు చేసినప్పుడు కానీ, కోవిషీల్డ్ తయారు చేసినప్పుడు కానీ, దానికంటే ముందుగానే ఫైజర్ వాళ్ళు, తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు డిసిజే వాళ్లకు సబ్మిట్ చేసినారు, ప్లీజ్ అలౌ us ఆల్సో టు కమ్ ఇన్ టు దిస్ కంట్రీ అని చెప్పని. వాళ్ళకి మాత్రము థర్డ్ ట్రయల్ జరగలేదు, లేదా ట్రయల్ సరిగ్గా జరగలేదు అని చెప్పని వాళ్ళని పక్కన పెట్టినారు. వాస్తవానికి కోవాక్సిన్ కి కానీ కోవిషీల్డ్ కానీ థర్డ్ ట్రయల్స్ పూర్తిగా జరిగినట్టుగా లేదు. ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ దట్ ఆల్ ఇండియన్స్ ఆర్ నౌ గినీ పిగ్స్ ఫర్ దిస్ vaccine, but there is no other option for us. The only alternate left for us to get protected out of this COVID is vaccination. కానీ కోవాక్సిన్ కు కోవిడ్ తర్వాత కోవిషీల్డ్ తీసుకొచ్చినప్పుడు మిగతా వాటిని కూడా అలౌ చేసినట్టయితే ఈ క్రైసిస్ ఇంతగా ఉండేది కాదు. ఒకటి. రెండవది, భారతదేశంలో ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వకుండా కోట్ల కొద్ది వ్యాక్సినేషన్లు విదేశాలకు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి కావచ్చు. మూడవది, ఒక సింపుల్ థింగ్, ICMR వాళ్ళ యొక్క సహాయంతో కోవాక్సిన్ తయారు చేసినారు. ఐ కెన్ ఇమాజిన్ ఈ కోవిషీల్డ్ అంటే విదేశస్తుల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మిగతా వాళ్ళతో సహాయంతో చేసినారు. ICMR సహాయంతో చేసిన కోవాక్సిన్ ని, ఆ ఫార్ములాను భారతదేశంలో ఉన్నటువంటి ఒక టాప్ 10 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లైక్ సన్ ఫార్మా కావచ్చు, లేకపోతే ఇంకా డాక్టర్ రెడ్డీస్ ఆర్ వేరియస్ అదర్ ప్రామినెంట్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కి ఇస్తూ భారత్ బయోటెక్ రాయల్టీ ప్రొటెక్ట్ చేస్తాం, బట్ లెట్ ద ప్రొడక్షన్ బి డన్ బై సెవెరల్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే ఇవాళ ఈ వ్యాక్సిన్ కొరత ఇంత స్థాయిలో ఉండేది కాదు అని నేను అనుకుంటా ఉన్నాను. మొత్తానికి ఇది తిలా పాపం తలా పిడికలు. డాక్టర్ శ్రవణ్ చాలా పాయింట్స్ చెప్పారు. డాక్టర్ శ్రవణ్, పాయింట్ వైజ్, డాక్టర్ శ్రవణ్ ఐ రిక్వెస్ట్ యూ పాయింట్ వైజ్ వెళ్దాం సార్. ఐఎమ్ హ్యాండింగ్ ఇట్ బ్యాక్ టు లక్ష్మీనారాయణ గారు. ఒకసారి లక్ష్మీనారాయణ గారు, ఒక విధంగా చూస్తే వ్యాక్సిన్ అనేది మనకుండే ఏకైక కవచం, అస్త్రం, శస్త్రం అన్ని కూడా వ్యాక్సినే. మొదటి నుంచి వ్యాక్సిన్ 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 అని చెప్పి మనం గంతులేసాం. కానీ వ్యాక్సిన్ అంటే వచ్చాక ఇవాళ ఒక విధమైన వేగ్నెస్, అంటే ఒక కంప్లీట్ 100% నమ్మకం కానీ, ఒక విధమైన మనం కంప్లీట్గా సేఫ్గా ఉంటామనే ఒక విధమైన భరోసా కానీ ప్రజలకి ఉందని మీరు భావిస్తున్నారా? ఇవాళ వ్యాక్సిన్ ఏదో ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, తీసుకోవాలా వద్దా అని చర్చలు కూడా జరిగాయి మధ్యలో.
ప్రముఖులు కూడా చర్చించారు. అంటే ఎక్కడో దేశంలోనే మనం ఈ నమ్మకం కల్పించలేకపోయాం, వ్యాక్సిన్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ అని చెప్పి. లక్ష్మీనారాయణ గారు, ఈ వాక్యంలో వాస్తవికత ఉందా, ఔచిత్యం ఉందంటారా? ముఖ్యంగా ఏంటంటే అండి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2 బాధ్యతలను తీసుకున్నారు. వాళ్ళు ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వాళ్ళు వ్యాక్సినేషన్ వాళ్ళు ఇవ్వడం, తర్వాత 45 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. తర్వాత 18 to 44 ఏదైతే ఉందో అది టోటల్ గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలన్న ఒక పాలసీ ఒకటి వచ్చింది మధ్యలో. ఎందుకంటే 18 to 44 అన్నది సబ్సిక్వెంట్ గా యాడ్ అయింది మనకు దీంట్లో. రైట్. అందువల్ల ఏంటంటే తరువాత సడన్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైందంటే, మీరు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు కూడా ప్రొక్యూర్ చేయండి అని చెప్పేసి ఈ ఒక కొత్త దీన్ని పెట్టారు. అందువల్ల ఇప్పుడు 3 ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అంటే టోటల్ ప్రొడక్షన్ లో 50%, తర్వాత మిగిలిన 50% 25% వచ్చి స్టేట్ గవర్నమెంట్, 25% వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విధంగా తీసుకురావాలి అని చెప్పి ఒకటి అన్నారు. తర్వాత మీరు తీసుకుంటే కేంద్ర బడ్జెట్ లో వ్యాక్సినేషన్ కోసం 35,000 కోట్లు అలొకేట్ చేశారు, 35,000 crores ఫిబ్రవరి 1st మన బడ్జెట్ అనౌన్స్మెంట్. కాబట్టి 35,000 crores అనౌన్స్ చేసినప్పుడు మీరు యాక్చువల్ గా బడ్జెట్ అలొకేషన్స్ చూసుకుంటే ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి 35,000 అలాట్ చేయలేదు. ఇది యాక్చువల్ గా ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క డిమాండ్స్ లో అవి యాడ్ చేసి అది స్టేట్ గవర్నమెంట్ కి లోన్స్ గా ఇవ్వాలన్న కేటగిరీలో ఈ 35,000 crores చూపించబడింది. అంటే యాక్చువల్ గా ఈ 35,000 crores అన్నది స్టేట్స్ కి ఇవ్వాలి, స్టేట్స్ కి లోన్స్ గా గానీ ఎలాగైనా. అందువల్ల ఇప్పుడు స్టేట్ ఏమవుతుందంటే, సడన్ గా మా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు మేమంతా కలిసి మేము గ్లోబల్ టెండర్స్ వేయాలి. కానీ కొన్ని కంపెనీస్ ఏమంటున్నాయంటే, మేము స్టేట్ గ్లోబల్ టెండర్స్ ని మేము యాక్సెప్ట్ చేయము, మేము డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తోనే మేము డీల్ చేస్తాము. ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ అన్నది ఒకటి క్రియేట్ అయింది. ఎందుకంటే ప్రతిరోజు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు మాకు లేవు అని. అందుకనే నిన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చిన క్లారిఫికేషన్ లో కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరూ వచ్చి టీవీలో ఇవి లేవు అనడం అది సబబు కాదు. ప్రజలకు ఈ సిచ్యువేషన్ లో మనం పానిక్నెస్ ని మనము చేయకూడదు. కాబట్టి అందరం కలిసి వ్యాక్సినేషన్ ని ఎలా ప్రొక్యూర్ చేయాలని చూస్తే, ల్యాన్సెట్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ లో ఏమన్నారంటే, ఈ కన్ఫ్యూజన్ అంతా మీరు తొలగించడానికి సెంట్రలైజ్డ్ గా ప్రొక్యూర్మెంట్ చేసి తర్వాత మీరు స్టేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తొలగిపోతుంది అన్నది ఒకటి వాళ్ళు సూచించిన ఒక ముఖ్యమైన సూచన అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనము 1 nation 1 ట్యాక్స్, 1 nation 1 ఫ్లాగ్, 1 nation 1 ఎలక్షన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు మరి ఈ వ్యాక్సినేషన్ ప్రొక్యూర్మెంట్ సందర్భంలో ఈ విధంగా ఎందుకు చేయాలన్నది కూడా ఒకటి ప్రథమంగా డిస్కస్ అవుతుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అన్నది తొలగితే చాలా ఇష్యూస్ మనకు ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అన్నది ఒకటి నా ప్రతిపాదన. స్వప్న గారు చాలా కీలకమైన లీడ్ ఇచ్చారు లక్ష్మీనారాయణ గారు. అండ్ చిన్న విరామం తీసుకుని తిరిగి వద్దాం. ఆ తర్వాత ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు అనుకుంటాను. ఇందాక సాంకేతిక ఇబ్బందుల వల్ల వారి లైన్ కట్ అయింది. హీ విల్ బి జాయినింగ్ us. కొన్ని సమాధానాలు ఆల్రెడీ జాయిన్ మాట్లాడదాం రైట్ ఆఫ్టర్ ద బ్రేక్.